సో టోటల్ అర్నింగ్స్ వచ్చేసి థ్యాంక్ యూ కస్టమర్ లొకేషన్. ఈరోజేమో బ్యాక్ టు బ్యాక్ అమ్మాయిలే, మొత్తం అందరూ అమ్మాయిలే. థ్యాంక్ యూ. ఊబర్ ఊబర్ థ్యాంక్ యూ. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు థర్స్డే ఈవినింగ్ 6:30కి బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేశాను. బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆర్డర్ అయితే అసలు ఇంటి దగ్గర నుంచి వచ్చిందనమాట. ఇంటి దగ్గర స్టార్ట్ చేశాను. చూసారు 2 కిలోమీటర్స్ పికప్, 16.9 అంటే 17 కిలోమీటర్స్ డ్రాప్, 178 వస్తుంది. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి కాల్ చేద్దాం. కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చూద్దాం. కస్టమర్ లోపల ఎక్కడో ఉంది. లైవ్ లొకేషన్ మనకు కనిపిస్తుంది కదా, సో వెయిట్ చేద్దాం. సో కస్టమర్కి కాల్ చేసింది, ఒక 2 మినిట్స్ వస్తానంది, వెయిట్ చేస్తున్నాము. సో ఈరోజు ట్రిప్పు ఎంతకు స్టార్ట్ చేస్తున్నాను అంటే 510 అనుకోండి. 2 కిలోమీటర్ అంటే 2 కిలోమీటర్స్ వచ్చాం కదా, ఇక్కడ 511.9 ఉంది. సో 510 కిలోమీటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాం, ఎన్ని అవర్స్ చేస్తాం పార్ట్ టైం రైడ్గా, మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఇంకా ఏంటంటే నాకు వరుసగా 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి. సాటర్డే, సండే, మండే మా ఆఫీస్లో ఇస్తారండి. అంటే మంత్లీ ఒకరోజు ఎక్స్ట్రా డే ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కాబట్టి. సో 3 డేస్ ఉన్నాయి. 3 డేస్లో ఫుల్గా బెంగళూరు మొత్తం కవర్ చేద్దాం. యా. సో 17 కిలోమీటర్స్ కోరమంగళకి ఫస్ట్ డ్రాప్ అయ్యి లాంగ్ డిస్టెన్స్ వచ్చింది. లెట్స్ 14 కిలోమీటర్స్ 43 మినిట్స్. వెళ్ళి toll fee included. Also wait time also, more than 5 minutes wait time charges are also. Now do you take this route normally? Yeah. So how much you will be charged? I usually come in bus. Okay. I don't come with bus or auto. So it was showing 191 something. Okay. So it was showing 191 initially and now it is increased. So what you can do is, if you have taken a screenshot of that payment, you can write to customer support. After writing to customer support, they will reverse the remaining balance to your account. But I don't have the Screenshot. But next time, whenever you take a ride, bike taxi or even cab or auto, just take a screenshot of the initial payment shown. And if there is a discrepancy, you can you could raise a complaint. Thank you. ఫస్ట్ ఆర్డర్కి మనకు 258 వచ్చింది. సో 258 17 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఆన్ ద ఫ్లైఓవర్ మనకు మా కస్టమర్ పే చేయాల్సింది 258. నేను మధ్యలో టోల్ కట్టేశాను, ఎందుకంటే నాకు తెలుసు టోల్ ఫీ మనం తీసుకోకూడదు కస్టమర్ దగ్గర అని. అంటే కస్టమర్ని కట్టమని చెప్పకూడదు, మనమే కట్టాలి. మనం 258 తీసుకుంటే మనకు వచ్చింది 173 ఆఫ్టర్ కమిషన్ అవన్నీ పోగా మనకు 178 వచ్చిందన్నమాట. నేను ఇక్కడ చూపించే అమౌంట్ ఆఫ్టర్ కమిషన్, పెట్రోల్ ఒకటి ఎక్స్ట్రా మరి లాస్ట్లో తీస్తాను. సో దీని డీటెయిల్స్ చూద్దాము. ఇంకో కస్టమర్ వెయిటింగ్ ఆల్రెడీ. హలో, కమింగ్ ఆన్ ద వే. కమింగ్
కమిషన్ పోయి మనకు ఇంత అమౌంట్ వచ్చిందనమాట. 173 చూపించినంత వచ్చింది. 178 చూపించింది కానీ 173 వచ్చింది. 24 రూపీస్ దీంట్లో మైనస్ చేసుకోవాలా. మనం అట్లే టోల్కి కూడా కట్టినాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే ఛార్జ్ చేస్తుంది అనమాట టోల్ ఫీ. ఊబర్లో 63 రూపీస్ టోల్, 25 రూపీస్ మనం కడితే అది వచ్చేసి 63 తీసుకుంది. ఇంకొక కస్టమర్ వెయిటింగ్ మడివాలాలో డ్రాప్ చేయాలి. కోరమంగళలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. టైం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, టక వస్తున్నాయి. ఓన్లీ ఊబర్ మాత్రమే చేస్తున్నా, ర్యాపిడో చేయట్లేదు. ర్యాపిడోలో చేసి కమిషన్ వాళ్ళకి ఇచ్చే బదులు ఓన్లీ ఊబర్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఊబర్ 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 ఓటీపీ మురుగేష్ పాల్య 6.56 kilometers. Here థ్యాంక్ యూ. మురుగేష్ పాలే 6 kilometersకి 70 రూపీస్ వచ్చింది. దాంట్లో మనకు ఎంత వచ్చిందో చూపిస్తాను. కస్టమర్ 70 పే చేస్తే 62 మనకు వచ్చింది. 8 రూపీస్ మాత్రమే ఊబర్ కమిషన్ ఆర్ జిఎస్టీ వాట్ ఎవర్. లెట్స్ వెయిట్ ఫర్ మోర్ ఆర్డర్స్. ఇంతవరకు 4 ట్రిప్స్ చేశాను, 320 అయింది, 320 రూపీస్. 6:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 8:30 8:40 అవుతుంది. 2 అవర్స్కి 4 ట్రిప్స్ 320 రూపీస్. పెట్రోలు 30 కిలోమీటర్స్ మాత్రమే తిరిగాను అంతే. మురుగేష్ పల్లెలో వెంటనే ఆర్డర్ వచ్చిందనమాట. పక్కనే 1 kilometer పికప్, 7 kilometers డ్రాప్. 7 6 బీటీఎం లేఅవుట్కి కస్టమర్ని పికప్ చేసుకుని చూపిస్తాను. ఈరోజేమో బ్యాక్ టు బ్యాక్ అమ్మాయిలే, మొత్తం అందరూ అమ్మాయిలే. ఇంతమంది అమ్మాయిలు ఎక్కితే ఫన్ కాదు, అది అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. జాగ్రత్తగా వెళ్ళాలి, కేర్ఫుల్గా. మన ఇంట్లో ఒక అమ్మాయిలాగా వాళ్ళని ట్రీట్ చేసి డ్రాప్ చేయాల్సి వస్తుంది. కస్టమర్ లొకేషన్ 5794. సో 6.3 kilometers 20 minutes పడుతుంది. లెట్స్ గో. సారీ, స్టాప్. $77. థ్యాంక్ యూ. దీనికి వచ్చి 77 వచ్చింది. ఇప్పుడు మడివాలా దగ్గర ఉన్నాము. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఆర్డర్స్.
టైం 10:24, ఆల్మోస్ట్ 4 అవర్స్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ చేస్తున్నాను. ఇది లాస్ట్ ఆర్డర్ అనుకోండి, ఒక 4 అవర్స్లో లాస్ట్ ఆర్డర్. సో మీ అందరికి ఒక్క చిన్న రిక్వెస్ట్, అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తుంటే నాకు కామెంట్స్లో ఆ లింక్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఆర్డర్ అనుకుంటే మధ్యలో ఇంకో ఆర్డర్ వచ్చింది, చిన్న ఆర్డర్ 28 రూపీస్ది. అది చేసేసి మీకు టోటల్ అర్నింగ్స్ ఎంతనో చూపిస్తాను. చిన్న ఆర్డర్ అని చెప్పాను కదా, అది క్యాన్సిల్ అయిపోయింది. కస్టమర్ లొకేషన్కి పోయినాక క్యాన్సిల్ చేశాడు. చిన్న హెల్ప్ కావాలి నాకు. అమెజాన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తుంటారు కదా, ఆ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టండి. అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు మీరు ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ అని కొట్టి ఆ లింక్ కాపీ చేసుకొని నాకు కామెంట్స్లో ఏ వీడియోలో ఉన్నా కానీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నేను ఒక లింక్ పంపిస్తాను అనమాట, అమెజాన్ అఫిలియేట్ లింక్. ఇలాగా ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ మీద ఓపెన్ చేసి మీరు ఆ అమెజాన్లో యాడ్ టు కార్ట్ అని కొట్టి ఆ ఐటెంని బై చేయండి. నాకు కొంచెం కమిషన్ వస్తుందన్నమాట. సో ఇట్లా ప్రోడక్ట్ మీద అంటే నేను పంపించిన లింకు అఫిలియేట్ లింక్ అంతే, అంటే నేను రెఫర్ చేస్తున్నట్టు ఈ ప్రోడక్ట్ని మీకు రెఫర్ చేస్తున్నట్టు నాకు కొంచెం కమిషన్ వస్తుంది. సో నా ట్రూ సబ్స్క్రైబర్స్ ఈ ఒక హెల్ప్ ఒకటి చేసి పెట్టండి, నాకు కొంచెం అమౌంట్ అనేది వస్తుంది అమెజాన్ అఫిలియేట్ ద్వారా. సో టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 4 అవర్స్కి మనకు 591. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ తిరిగామంటే 571. 510 దగ్గర స్టార్ట్ చేశాను, ఇప్పుడు 571 అంటే 61 కిలోమీటర్స్. 61 కిలోమీటర్స్ అంటే 150 పెట్రోల్కి పోయింది అనుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చేసి 441 రూపీస్ 4 అవర్స్లో మనకు ప్రాఫిట్. ఇది పార్ట్ టైం, ఈరోజు థర్స్డే నైట్ పార్ట్ టైం అర్నింగ్స్ మనకు గంటకు 100 అలా సంపాదించుకోవచ్చు అన్నమాట పార్ట్ టైంలో కూడా. ఇంకో ఆర్డర్ వచ్చింది, ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్, కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంటికి వెళ్ళిపోతాను. రేపు ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, సండే నైట్ 3 రాత్రులు ఉన్నాయన్నమాట. 3 రాత్రుల్లో నేను కనీసం 2 రోజులన్నా కూడా కంటిన్యూస్గా నైట్ మొత్తం చేసి మీకు బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Please do subscribe.